అపర్ణ కావ్యను కోప్పడుతుంది. కావ్య, నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు రాజుకి తన బిడ్డకి ఎలా సహాయం చేస్తావు? నేను అందరికీ చెప్పాను కదా, ఇంట్లో ఎవరు మీకు సహాయం చేయరని. నువ్వు నా మాట కాదని నువ్వెందుకు సహాయం చేశావు అని అపర్ణ కావ్యను అడుగుతుంది. అప్పుడు కావ్య, లేదత్తయ్య, నేను ఆ బాబు ఆకలి చూడలేక సాటి ఆడదానిగా నేను ఆ బాబుకు పాలు పట్టించానంతే అత్తయ్య అని చెబుతుంది. కావ్య, నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు అలా చేయడం తప్పు కావ్య అని తనతో కోప్పడుతుంది. అత్తయ్య, మీరు తప్పు చేస్తున్నారు. తప్పు చేసింది మీ అబ్బాయి అయితే ఆ తప్పుకు శిక్ష మీ అబ్బాయి పడాలి కానీ ఆ బాబు ఏం చేశాడు అత్తయ్య? అభం శుభం తెలియని ఆ బాబును ఆకలితో మార్చడం మనకి మంచిది కాదు అత్తయ్య. మీరు మీ ఇంటి గౌరవం, పేరు ప్రతిష్టలు ఎక్కడ పోతాయి అని ఆలోచిస్తున్నారు కానీ ఆ బాబు ఆకలితో ఉంటే దాని ఫలితం మనకి అనుభవించాల్సి వస్తుంది అత్తయ్య. అందుకోసం నేను ఆ బాబు గురించి, ఆ బాబు ఆకలి గురించి మాత్రమే నేను ఆలోచించాను అంతే అత్తయ్య అని చెప్తుంది. అప్పుడు బామ్మగారు అక్కడికి వచ్చి, శభాష్ కావ్య, నువ్వు నాకు నచ్చుతావు. మీరెవరు కావ్యను ప్రశ్నించడానికి? మీకు అర్హత లేదు. కావ్య ఏంటో నాకు తెలుసు. కావ్య, నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటానమ్మా అని చెప్పేసి ఇంద్రాదేవి కావ్యతో అంటుంది. తర్వాత ధాన్యలక్ష్మి వల్ల కోడలు బయట వాళ్ళ అమ్మగారితో ఇంటి గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటుంది. జరిగినవి జరగనివి అన్నీ ప్రచారం చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అపర్ణ వచ్చి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలా చేయకూడదు కదా. మన ఇంటి విషయాలు బయట వాళ్ళకు చెప్పి ఇంటి పరువు తీస్తావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో రుద్రాణి అది చూసి అపర్ణకి ధాన్యలక్ష్మి గొడవ పెట్టాలని ధాన్యలక్ష్మిని అక్కడికి పిలుచుకొని వస్తుంది. ధాన్యలక్ష్మి కూడా, నువ్వు ఇలా చేయకూడదు కదమ్మా. మన ఇంటి విషయాలు మీ అమ్మ వాళ్ళతో ఎందుకు చెప్తున్నావు? నువ్వు అలా చెప్పకూడదు కదా. మా రాజు ఏంటో నాకు తెలుసు. మా రాజు అలాంటి వాడు కాదు, అలా చేయడు. ఆ బాబుకు ఏదో ఒకటి డబ్బు ఏదైనా ఇచ్చి ఆ బాబును వదిలించుకుందామని అనుకుంటున్నాము. మన ఇంటి పరువు తీయకూడదు. మీ అమ్మ వాళ్ళతో అలా చెప్పిండకూడదు అని తన కోడలితో చెప్తుంది. అక్క, నువ్వు కూడా కావ్యే రాజుని సమర్థిస్తూ ఉంది. మన ఇంటి పరువు పోయే విధంగా వాడే చేస్తున్నాడు. నువ్వు ఏదో ఒకటి సర్ది చెప్పి ఆ బాబును ఎలాగా అలాగా వదిలించుకునేటట్టు చూడక్క అని చెప్పేసి ధాన్యలక్ష్మి అపర్ణకి సలహా ఇస్తుంది. తర్వాత కావ్య వచ్చేసి వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత రాజు విడాకుల పేపర్లు ఇస్తాడు కదా. కావ్య విడాకుల పేపర్లు చూసి, మీరు ఇచ్చినంత కాదండి నేను తీసుకోవడం. నా జీవితం ఇప్పుడే అన్నీ బాధలు కష్టాలు అన్నీ అయిపోయాయి, అన్నీ చూసేసాను. మీరు ఇచ్చినంత మాత్రాన నేను తీసుకోను. ఆ బాబు తల్లి ఎవరో ఫస్ట్ నాకు తెలియాలి. ఆ తర్వాత మీరు తప్పు చేశారో లేదో తెలియాలి. అప్పుడు మీలోన ఈ ఇంట్లోన నా స్థానం ఏంటో నేను తెలుసుకొని నేను వెళ్ళే సమయం అంటూ వస్తే తప్పకుండా వెళ్ళిపోతాను. అంతవరకు నేను ఈ విడాకుల పేపర్లు నేను తీసుకోను. అంతవరకు మీరే మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పేసి కావ్య తన భర్తతో చెబుతుంది.